హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నేను చెప్పే ఈ ఈజీ వేలో ఒకసారి షార్ట్స్ అప్లోడ్ చేసి చూడండి. ఖచ్చితంగా వైరల్ అవుతాయి. ఎందుకంటే నేను కూడా ఈ స్టైల్లోనే షార్ట్స్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా ఈ రీసెంట్ కాలంలో చాలా వైరల్ అయ్యి ఉన్నాయి. షార్ట్కైనా లాంగ్ వీడియోకైనా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ వీడియోలో మనం షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలనేది అయితే తెలుసుకుందాం. నేను చెప్పినట్టు ఒకసారి అప్లోడ్ చేసి చూడండి. మీరు ముందు చేసిన వీడియోస్కి ఇప్పుడు చేసే వీడియోస్కి రీచ్ అనేది మీకే అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ అయితే క్లిక్ చేసేసి తర్వాత ఫస్ట్ నేను అప్లోడ్ చేసిన వీడియోస్ చూడండి ఒకసారి. ఇవి రీసెంట్గా నేను అప్లోడ్ చేసినవే. ఒక్క నిమిషం, ఇవిగోండి స్క్రోల్ చేస్తా చూడండి. అది మార్నింగ్ అప్లోడ్ చేశాను, 1K దాటేసింది. కింద వచ్చేసి రీసెంట్గా ఇవి ఒక 20 డేస్ లోపల అప్లోడ్ చేసినవి అన్నీ. మనకి షార్ట్స్ వల్లనే ఎక్కువ శాతం సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు. సబ్స్క్రైబర్స్ కోసం అయితే ఖచ్చితంగా షార్ట్స్ చేయండి. వాచ్ అవర్స్ కోసం అయితే లాంగ్ వీడియోస్ చేయండి. ఇక వీడియో ఎలా అప్లోడ్ చేయాలనేది చూసేద్దాం. ప్లస్ గుర్తు మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఒక వీడియో తీసుకోండి. నేను శాంపిల్గా చూపిస్తున్నా, మీరు సేమ్ ఇలానే కంటిన్యూ చేయండి. నేను ఒక వీడియో తీసుకుంటున్నా చూడండి సింపుల్గా. ఒక్క నిమిషం, వచ్చేసింది. ఓకే, అది అయిపోయాక నెక్స్ట్ డన్ మీద క్లిక్ చేసేయండి. ఒక్క నిమిషం, ప్రాసెసింగ్లో ఉంది. ఓకే, ప్రాసెస్ కంప్లీట్ అయిపోవచ్చింది. ప్రాసెస్ అయిపోగానే యాడ్ సౌండ్ పైన కనిపిస్తుంది కదా, ఆ యాడ్ సౌండ్ అనేది క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మనకి ట్రెండింగ్లో ఉండే ఆడియో ఏదైనా సరే క్లిక్ చేసుకోండి మీకు నచ్చింది. ఎందుకంటే ఒకవేళ మన వీడియోలో అంత కంటెంట్ లేకపోయినా ఆ ఆడియో వల్ల అయినా కానీ కొంచెం రీచ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. నేనైతే ఇప్పుడు ఒక ఆడియో తీసుకుంటున్నాను, మీరు మీకు నచ్చింది తీసుకోండి. ఇక ముందు కనిపిస్తున్న టిక్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇలా వచ్చాక పైన కనిపిస్తున్న అడ్జస్ట్మెంట్ బటన్ నొక్కాక మన వీడియో సౌండ్ వచ్చేసి ఫుల్ పెట్టండి, సాంగ్ సౌండ్ వచ్చేసి 1లో పెట్టుకోండి, సరిపోతుంది. అడ్జస్ట్మెంట్ అయిపోయాక నెక్స్ట్ బటన్ నొక్కేయండి. ఇక ఫస్ట్ వచ్చేసి టైటిల్ ఇచ్చేయండి. మీరు ఏ వీడియో అయితే చేశారో, కామెడీ కానీ వ్లాగ్ కానీ ఏదైతే అది, అలా ఒక టైటిల్ అనేది ఇచ్చేయండి. నేను సింపుల్గా మీకు ఇస్తున్నా చూడండి. ఇప్పుడు జస్ట్ యూట్యూబ్ అని సింపుల్గా నేను టైప్ చేస్తున్నా. ఈ విధంగా టైటిల్ ఇవ్వడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి ఖచ్చితంగా. హ్యాష్ ట్యాగ్స్ కూడా మనకి వీడియోకి సంబంధించినట్లే ఇవ్వండి. ట్రెండింగ్, వైరల్, షార్ట్స్ అని మీ కంటెంట్ ఏది ఉంటుందో అలా హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇచ్చేయండి. నెక్స్ట్ కొంచెం కిందకు వచ్చాక ఇక్కడ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని నాట్ మేడ్ ఫర్ కిడ్స్ మీదనే క్లిక్ చేసి పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి లొకేషన్, మీరు ఏ ఏరియాలో ఉంటారో ఆ ఏరియా లొకేషన్ అయితే ఇచ్చేయండి. ఎందుకంటే లొకేషన్ ఇవ్వడం వల్ల ఆ ఏరియాలో ఉండే వాళ్ళకి ఎక్కువ శాతం మందికి రీచ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పైన కనిపిస్తున్న పెన్సిల్ మార్క్ మీద క్లిక్ చేసి థంబ్నెయిల్ అండ్ వీడియోకి టైటిల్ 2 సెట్ చేసుకోండి. ఇదిగో ఈ విధంగా, ఇదిగో ఇలా మీకు ఏది కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడ థంబ్నెయిల్ అనేది సెట్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి టైటిల్, మీ వీడియో కంటెంట్ ఏందో ఆ వీడియో పైనే వాళ్ళు చూడంగానే తెలిసిపోవాలన్నమాట. అప్పుడే క్లిక్ చేసి చూస్తారు దాన్ని. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా టైటిల్ కూడా వీడియో పైన వచ్చేటట్టు ఇలా ఇచ్చేయండి. ఇక్కడ వచ్చేసి రీమిక్స్ అని ఉంటుంది, అది వీడియో మీద ఉంటుంది, అది తీసేసి ఆడియో మీద పెట్టుకోండి. అలానే తర్వాత బయటకు వచ్చాక అన్లిస్ట్లో పెట్టేసి అప్లోడ్ చేసేయండి. తర్వాత వైటీ స్టూడియోలోకి వచ్చేయండి. ఒక్క నిమిషం, ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక కంటెంట్ మీద క్లిక్ చేసుకోండి. కంటెంట్ మీద క్లిక్ చేశాక మనం అన్లిస్ట్లో పెట్టుండే వీడియో ఇది ఇక్కడ సైడ్ కనిపిస్తూ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉండే వీడియో చూపిస్తున్నా చూడండి. ఆ పెన్సిల్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనం కొన్ని కీవర్డ్స్, హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇవ్వాలి. దానికోసం అయితే ఒకసారి క్రోమ్లోకి వెళ్దాం, మీకు చెప్తాను. క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ర్యాపిడ్ ట్యాగ్స్ అని చెప్పి టైప్ చేయండి. అక్కడ మనకి ఈ టైప్లో చాలా వస్తాయి, పైన ఉండేదాన్ని క్లిక్ చేసుకోండి, సరిపోతుంది. అక్కడ మన వీడియో ఏంటో ఆ కంటెంట్కి తగినట్టు మీరు ఇక్కడైతే టైప్ చేయండి. నేను సింపుల్గా మినీ వ్లాగ్ అని పెడుతున్నా చూడండి. అలా మీరు కామెడీ అయితే కామెడీ అని పెట్టండి. మీ కంటెంట్ ఏదైతే ఉంటుందో అదే టైప్ చేయండి. దానికి తగ్గట్టు కింద కీవర్డ్స్ వస్తాయి. ఆ కీవర్డ్స్ని కొంచెం పైకి స్క్రోల్ చేసిన తర్వాత కింద కాపీ ట్యాగ్స్ అని ఉన్నాయి కదా, అవి కాపీ చేసుకోండి. మళ్ళీ వైటీ స్టూడియోలోకి వచ్చేయండి. ఇప్పుడు డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి కొన్ని హ్యాష్ ట్యాగ్స్, అలానే మీరు ఆ వీడియోకి ఇచ్చిన టైటిల్ అది ఇచ్చేసి
లాస్ట్‌లో కింద మీరు కాపీ చేసుకునింది ఇక్కడ పేస్ట్ చేసేయండి ఆ కీవర్డ్స్. అలానే ఇంకొక ముఖ్యమైనది కూడా ఉంది. కింద రిలేటెడ్ వీడియో అని ఉంటది. అది కూడా క్లిక్ చేసి వీడియోకి సంబంధించింది ఏదైనా మనం రిలేటెడ్ వీడియో పెట్టుకోవచ్చు. మీ ఇష్టం వచ్చింది మీరు పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ట్యాగ్స్ అయితే ఇవ్వాలి. కింద లాస్ట్‌లో కనిపిస్తుంది చూసారా? అది క్లిక్ చేసుకోండి. పైనే ఉంటుంది ఆప్షన్ ట్యాగ్స్ అని చెప్పేసి. ఇగో నేను ర్యాండమ్‌గా ట్యాగ్స్ ఇచ్చేసున్నా చూసారా? ఆ టైప్‌లో ట్యాగ్స్ ఇచ్చేయండి. వీడియోకి సంబంధించి మీరు ఏ కంటెంట్ అయితే ఉంటుందో ఆ కంటెంట్‌కి సంబంధించిన ట్యాగ్స్. తర్వాత కేటగిరీ చూస్ చేసుకోవాలి. మనం దేని మీద అయితే వీడియో చేస్తున్నామో అలా అనమాట. ఎంటర్‌టైన్‌మెంటా, గేమింగా, మ్యూజిక్కా, స్పోర్ట్సా, పెట్సా అనేది అక్కడ ఇచ్చేయాలి. ట్రావెలా మీరు మీరు ఏదైతే అది ఇచ్చేయాలి. ఎందుకంటే దానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది వీడియోలు చూస్తారు. ఇంకా బాగా రీచ్ అయ్యేదానికి అవకాశం ఉంటది. ఒక్కసారి ఈ ప్రాసెస్ అంతా చెక్ చేసుకొని కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకొని ఒకసారి బ్యాక్ వద్దాం. మీరు అప్లోడ్ చేసేటప్పుడు అన్‌లిస్ట్‌లో పెట్టి అప్లోడ్ చేస్తారు కదా! ఒక్కసారి లోపలికెళ్ళేసి అది స్కెడ్యూల్ మీద పెట్టేసేయండి. అంటే మీకు ఈ టైం అని చెప్పేసి ఫిక్స్ చేసి పెట్టుకోండి. ఏ టైంలో మీకు రీచ్ వస్తదని అనుకుంటారో ఆ టైంలో కరెక్ట్‌గా స్కెడ్యూల్‌కి పెట్టేసేయండి. నేనైతే మార్నింగ్ అండ్ ఈవినింగ్ అప్లోడ్ చేస్తా. మీ చాయిస్ అది. మీరు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో స్కెడ్యూల్ పెట్టేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసాక ఇంకోసారి టైటిల్ అండ్ వీడియో, హ్యాష్ ట్యాగ్స్ అండ్ కేటగిరీ అన్నీ చెక్ చేసుకొని సేవ్ చేసేయండి. అంతే, ఇంకా పర్ఫెక్ట్‌గా మీరు ఏ టైం అనుకుంటారో ఆ టైం కల్లా వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది. వర్కౌట్ అయితే చూడండి, ఖచ్చితంగా అది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఎవరు కూడా మనకి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత యూట్యూబ్లో కూడా కొంతమంది చెప్తారు, కానీ కొన్ని అయితే వర్కౌట్ అవుతాయి, కొన్ని అయితే అసలు వర్కౌటే కావు. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టారన్న వాళ్ళకి నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా, మీరు సబ్స్క్రైబర్స్ని కొనడం ఇలాంటివి చేయొద్దు. అదంతా ఫేక్ ఉంటుంది. మీ సబ్స్క్రైబర్స్ వచ్చిన వాచ్ టైం ఇలాంటివి అనేవి చాలా కష్టం. అది మీరు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవడం తప్ప ఏముండదు. యూట్యూబ్ మీద ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. మీ టాలెంట్తో మీరు ఏదైనా సక్సెస్ అయ్యేదానికి ట్రై చేయండి. అంతేగాని ఎవరికంటే వాళ్ళకి మనీ పంపించి ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు, మనీ లాస్ అవ్వద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను ఎక్స్పీరియన్స్ అయ్యే ప్రతి ఒక్కటి మీకు తెలియజేస్తా, మీకు ఉపయోగపడుతుంది. మీ అందరికీ ఉపయోగపడే ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు సెలవు.